నమస్తే అందరికీ. అందరు ఎట్లుర్రు? మంచిగుర్రు అనుకుంటున్నా. అర్ధరాత్రి రోడ్ల మీద పడి పోతున్నాం అనమాట, నేను నా దోస్తుగాడు. ఎందుకంటే దాబాలో ఫుడ్ తిందాం అనిపించింది. దాబాకి వచ్చినాం అనమాట. వచ్చి కూడా డైరెక్ట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నేను బ్లాగ్ ఓపెన్ చేసిన, అదే వీడియో తీసిన అనమాట. మా వాడు పక్కన కూర్చొని సెటైర్ వేస్తుండు, ఈ మధ్యన ఎక్కువైతున్నాయి వీడియోలని. అవ్వాలి, తప్పదమ్మా, కష్టాలు ఏం చేస్తామా, కంటెంట్ క్రియేటర్స్ అమ్మా, తప్పదు అని చెప్తున్నాం మా వాడికి. సో అట్లా అన్నమాట. ఫుడ్ అయితే మేము ఇది మొగలై చికెను పుల్కా చెప్పామన్నమాట. చూడ్డానికి అయితే ఇది మొగలై చికెన్లా లేదు, అది వేరే విషయం. ట్రై అయితే చేద్దామని ఒక ముక్క పెట్టుకున్న నోట్లో. చూడ్డానికి అయితే టేస్ట్ ఓకే. ఏదో మసాలా చికెన్ కర్రీ తెచ్చిండు, అటర్ ఫ్లాప్ అయింది. ఎట్టబడి తెచ్చింది అయితే ఇక తినాలి కాబట్టి ఇక నేను నా దోస్తుగాడు అయితే తింటున్నాం అనమాట. పక్కన ఏడు సెటైర్ ఏమి వచ్చిందంటే మా వాడు వీడియో తీస్తే డిస్కౌంట్ ఇస్తా అన్నాడు ఆడని అడుగుతారు. అదే నేను అడిగిన, మన వీడియో యూట్యూబే డిస్కౌంట్ ఏదో భయ్యా అని అడుగుదామని ఇందులో చెప్తాను అనమాట. అడిగి చూద్దాం అనుకున్నాం కానీ అంత సీన్ ఏం లేదులేండి. సైలెంట్గా తినేసి బిల్లు కట్టేసి వచ్చినాం అనమాట. ఓకే, యావరేజ్గా అంతంత అట్ట గడిచిపోయింది. అంతా సవ్యంగా జరిగిందమ్మా, బాగానే ఉంది. ఓకే, నైస్. రంబా చికెన్ కాదు మొగలై చికెన్, రంబా చికెన్ అని గుర్తొచ్చింది అంతే. మళ్ళా చికెన్ చూడడానికి కూడా చూడరు అసలు, ఎట్లుంది ఇది, ముక్కనా చికెనా జీడిపప్ప ఏంది అర్థం కావట్లే. సో ఫైనల్గా వీ పెయిడ్ను కథం చేసినాం అనమాట. ఇక అట్లా వాడి ఇట్లా వాడి ఇక సోంపు నోట్లు వేసుకొని ఇక అన్నించాలు బయట పడ్డాం, ఇంటి మొఖాన పడ్డాం అనమాట. ఇక ఓకే, మళ్ళా ఉంటాం, మళ్ళీ బాయ్ బాయ్.